ఇక మరో అంశం చూసుకుంటే తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. 8వ రోజు మున్సిపల్ కార్యాలయాల వద్ద కాంట్రాక్టు కార్మికుల ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ కార్మిక సంఘాలతో ప్రభుత్వం మరోసారి చర్చలకు సిద్ధమైంది. సచివాలయంలోని సెకండ్ బ్లాక్లో కాసేపట్లో మున్సిపల్ కార్మిక సంఘాల ప్రతినిధులతో జీఓఎం భేటీ కానుంది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, కొందరు ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొననున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. 8వ రోజు మున్సిపల్ కార్యాలయాల వద్ద కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ కార్మిక సంఘాలతో ప్రభుత్వం మరోసారి చర్చలకు సిద్ధమైంది. సచివాలయంలోని సెకండ్ బ్లాక్లో కాసేపట్లో మున్సిపల్ కార్మిక సంఘాల ప్రతినిధులతో జీఓఎం భేటీ కానుంది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, కొందరు ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొననున్నారు. సో ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కాసేపట్లో కార్మిక సంఘాలతో మంత్రులు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఏపీ మున్సిపల్ కార్మికులకు సంబంధించి చర్చలు మరొకసారి కొద్దిసేపటి కిందటే ఏపీ సచివాలయం సెకండ్ బ్లాక్ లో మొదలయ్యాయి. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రుల హాజరయ్యారు. దీనికి సంబంధించి మున్సిపల్ కార్మికులకు సంబంధించి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక ఈ సమావేశానికి అటెండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి 13 డిమాండ్స్ కి సంబంధించినటువంటి అంశాన్ని ప్రభుత్వం క్లియర్ చేస్తేనే అది మేము విధులకు హాజరవుతామని చెప్పని మున్సిపల్ కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏంటంటే వీటన్నిటిని ఒకసారి పరిశీలించాలంటే అవదు అనే దాని మీద ప్రభుత్వం ముంకుపట్టు పెట్టి కూర్చుంది. అయితే వీళ్ళు ప్రధానంగా అడుగుతున్నటువంటి 13 డిమాండ్లకు సంబంధించిన అంశాన్ని పరిశీలించాకే విధులకు హాజరు కావాలని చెప్పిన కూడా మున్సిపల్ కార్మికులు గత 8 రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా నిరసన తెలియజేస్తున్న పరిస్థితి. మున్సిపల్ కార్యాలయాలు ధర్నాలు, అంతేకాకుండా మున్సిపల్ కాంట్రాక్ట్ సిబ్బంది విధులని ఆటంకపరిచినటువంటి విధులని కాకుండా వేరే వాళ్ళని పెట్టి ఈ విధులకి ఆటంకాలకు అడ్డుకునేటువంటి ప్రయత్నాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. అయితే ఏంటంటే దీనిలో భాగంగా ఎక్కడైతే మున్సిపల్ కార్మికులు విధులకు హాజరు కావట్లేదో ఆ ప్రాంతాల్లో చెత్త కూడా రాష్ట్రం మొత్తం విపరీతంగా పెరిగిపోతుందో కూడా ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉందో వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు విధులకు హాజరు కండి, తర్వాత మీ సమస్యలన్నీ పరిష్కరిద్దామని చెప్పారు. అయితే 13 డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 ఏళ్లైనప్పుడు కూడా 13 డిమాండ్ల మీద అలాగే పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు. పలు దఫలుగా చర్చలు జరిగినప్పుడు కూడా ఏ ఒక్క చర్చకి కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం పరిష్కారం చేసింది లేదు. అయితే ప్రతిసారి కూడా మబ్బు పెట్టి విధులకు హాజరవుతున్నాం తప్ప మాకైతే పరిష్కారం దొరకట్లేదు. ఈసారి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతున్నారో వాళ్ళని రెగ్యులేట్ చేయడంతో పాటు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి హెల్త్ బెనిఫిట్స్ తో పాటు ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 13 అంశాలను కూడా పరిశీలించాల్సిందే అనే దాని మీదే పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన. ఈ నిరసనలన్నింటినీ కూడా విరమించుకుని విధులకు హాజరు కావాలంటే ప్రధాన డిమాండ్లు కొన్నైనా సరే పరిష్కరించాలనేది మాత్రం అడుగుతున్నటువంటి పరిస్థితి. 13 డిమాండ్లు కాదు అంటే కనుక ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటినైనా ప్రభుత్వం పరిశీలించే దిశగా వెళ్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఆ మున్సిపల్ కార్మికుల సమ్మె విరమింపజేసేందుకు ప్రభుత్వం జీవోను కూడా తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ప్రజా ఆరోగ్య విభాగంలోనే కొన్ని కేటగిరీలకు కార్మికులకు 6,000 చొప్పున ఆక్యుపేషనల్ పే చేయడమే కాకుండా హెల్త్ అలవెన్స్ ప్రకటిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి ఈ అంశాన్ని ఈ రోజు జరిగేటువంటి చర్చలో ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితులు. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.